4 PM టాప్ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రేవంత్ సర్కార్ మీద రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక రెండో టాపిక్, ఎల్నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు భారీగా తగ్గింది. వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా ఈ ఏడాది నెలన్నర రోజులకు పైగా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. వాతావరణంలో వేడి తీవ్రత కూడా తగ్గడం లేదు. ఇక టాప్ 4లో మూడో టాపిక్, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నేరుగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని ఎవరు విమర్శించని విధంగా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు మంచిర్యాలలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు తిరగబడ్డారు. ఇక నాలుగో టాపిక్, రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో 5 కోట్ల వ్యయంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాలను నిర్మించారు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రగిలిపోతున్న పాలిటెక్నిక్ విద్యార్థులు రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు. టాప్ 2 హెడ్లైన్ చూస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో తగ్గిన పంటల సాగు, అంతకంతకు పెరుగుతున్న ఉక్కపోతలు. టాప్ 3 హెడ్లైన్ చూస్తున్నాం. పతాక స్థాయిలో పాలక పక్షంలో అంతర్గత విభేదాలు, వరంగల్ మంచిర్యాలలో అసమ్మతి సెగలు. టాప్ 4 హెడ్లైన్ చూస్తున్నాం. కేటీఆర్ చొరవతో జన్వాడలో జెడ్పీ పాఠశాల, సిఎస్ఆర్ నిధుల ద్వారా స్కూల్ నిర్మాణం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుపేద ఆడపిల్లల పెళ్లికి కొండంత అండగా నిలిచేందుకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ను కేసీఆర్ తీసుకొచ్చారు. అలాంటి గొప్ప పథకంపై రేవంత్ సర్కార్ కుట్రలకు తెగబడుతోంది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్పై హైకోర్టు స్టే ఎత్తివేయకుండా పన్నాగాలకు పాల్పడుతోంది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సరైన ఆధారాలు సమర్పించకుండా తన కుటిల నీతిని బయటపెట్టుకుంది. ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేసిన హైకోర్టు సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. కోర్టు వ్యాఖ్యలతో రేవంత్ ప్రభుత్వం కావాలనే సరైన ఆధారాలు సమాచారం ఇవ్వలేదని తేలిపోయింది. మొత్తంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ను ఎత్తివేయాలన్న రేవంత్ సర్కార్ కుతంత్రం మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలపై యావత్ తెలంగాణ సమాజమంతా మండిపడుతోంది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పై కుటిల యత్నాలు చేస్తున్న రేవంత్ సర్కార్కు తగిన శాస్తి తప్పదని జనం హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎత్తాలని ఈ ప్రభుత్వ కుటిల యత్నాలకు మరోసారి హైకోర్టు వ్యాఖ్యలతో రుజువైతున్నట్టు కనిపిస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్, వాస్తవంగా ఎందుకంటే ఒక పేదలకు సంబంధించిన పథకం ఇది. బాల్య వివాహాలు, అలాగే పేదలకు నిరుపేదలు పెళ్లి చేసుకుంటే వారి ఆదాయాన్ని బట్టి వారికి ఒక ₹1,00,000 1,116 ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. గత బీఆర్ఎస్ హయాంలో ఇది పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది అమలు చేసి. కానీ ఒక పెళ్లి అయిన తర్వాత కేవలం 3 నెలల లోపే వాళ్ళు అప్లై చేసుకున్న 3 నెలల్లో వాళ్లకు నేరుగా ఇంటికి వచ్చి చెక్లు ఇచ్చిన సందర్భాలు కూడా అనేక చోట్ల ఉన్నాయి. అనేక నియోజకవర్గాలు ఇదే కొనసాగింది. అయితే ఇప్పుడు తాజాగా ఇటీవల ఒక నెల క్రితము హైకోర్టులో విజయ్ గోపాల్ అనేటువంటి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి చట్టబద్ధత లేదు, ఇందులో జీవోలో పేర్కొన్నటువంటి అంశాలు గతంలో అమలుకు చట్టబద్ధత లేదనేటువంటిది ఆయన వాదన. ఈ క్రమంలో కోర్టు మొన్న పూర్తి స్థాయిలో
విచారించిన తర్వాత దీనిపైన స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా నిన్న కూడా విచారణ జరిగింది. ఈ క్రమంలో విచారణలో కళ్యాణ లక్ష్మి పైన స్టే తీసివేసేందుకు నిరాకరిస్తూనే మరొక వైపు ఈ పథకం వల్ల చట్టబద్ధత లేదు, అలాగే భూసేకరణకు సంబంధించి రైతులు భూములు కోల్పోయిన ఘటనలో వేలాది మంది రైతులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. వారకు ఇచ్చేందుకు మాత్రం డబ్బుల్లో కానీ చట్టబద్ధత లేని పథకాలకు ఈ పైసలు ఇస్తున్నారనేటువంటిది ప్రభుత్వం ఇటు కోర్టు చెప్పినటువంటి వాదన. ఈ క్రమంలో ఇవాళ మళ్ళీ ఒకసారి శ్రవణ్ కుమార్ బెంచ్ సింగిల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పిటిషన్ పైన స్టే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. ప్రభుత్వం ఇలా అఫిడవిట్ దాఖలు చేస్తూ అందులో అంటే ఒకవేళ స్టే ఎత్తివేయాలంటే ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారం ఇస్తే కోర్టులు కూడా దానికి అంగీకరిస్తాయి. కానీ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా, ఎందుకంటే ప్రభుత్వమే పేర్కొంది కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పొడిగిస్తూనే తులం బంగారం ఇస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు తులం బంగారం మూసేత్తలేదు. అనేక మందికి పెళ్ళై 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్కరికి కూడా అనేక మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందలేదు. ఈ క్రమంలో ఈ పథకాన్ని ఎలాగైనా సరే తొలగించుకోవాలనేటువంటి పన్నగంగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో అఫిడవిట్ అయితే తప్పులతనగా దాఖలించాలని కోర్టు ఆగ్రహించింది. సునీత, థ్యాంక్ యూ సందీప్ రావు. తెలంగాణ భవన్ నుంచి లైవ్ చూస్తాం. ఇక టాప్ 1 న్యూస్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రేవంత్ సర్కార్ మీద రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆందోళనకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మాసబ్ ట్యాంకు దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, రేవంత్ ప్రభుత్వంపై పాలిటెక్నిక్ విద్యార్థుల తిరుగుబాటుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రేవంత్ సర్కార్ పై పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక్కసారిగా తిరగబడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పాలిటెక్నిక్ విద్యార్థులు ఇవాళ రోడ్డుపై తీసుకొచ్చిన దుస్థితి ప్రభుత్వాన్ని అని చెప్పవచ్చు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజాపాలన ఎలా జరుగుతుంది అన్నది. ఇవాళ హైదరాబాద్ లోని మాస్టర్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఏదైతే తెలంగాణ పాలిటెక్నిక్ విద్యను ఏదైతే స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన శక్తి స్కీమ్ ను మరియు సంబంధిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అయితే ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు అటు బీఆర్ఎస్సీ పూర్తిగా మద్దతు తెలిపింది. బీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తుంగబాలు ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు మద్దతుగా తెలిపారు. ఏదైతే శక్తి యాప్ ద్వారా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో ఏదైతే మాసబ్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకెళ్లి మరి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే తమకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం పట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాలేజీ గేట్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అటు విద్యార్థుల ఆందోళనతో పాలిటెక్నిక్ కాలేజీ భారీగా అయితే పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా విద్యార్థులు అయితే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఏదైతే ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం అవుతుందని జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియతో ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లో చేరే లిటరల్ ఎంట్రీ విధానాన్ని స్వస్తి పడుతుందని ప్రధానంగా అయితే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులు అధ్యాపకులకు సాంకేతిక విద్యా నిపుణులతో విస్తృతంగా చర్చించకుండానే ఈ ప్రభుత్వం ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో వేలాది మంది విద్యార్థులు ఇవాళ ఉన్నత విద్యకు సంబంధించి ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ప్రధానంగా విద్యార్థులు వాపోయారు. ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలను యథావిధిగా సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని ప్రధాన
ప్రధానంగా అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే డిప్లొమా చదివే విద్యార్థులకు శక్తి విధానం అమలు చేసే భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఉందని, చిన్న ఉద్యోగాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రధానంగా విద్యార్థులు అయితే తప్పుపట్టారు. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని స్టూడెంట్స్ అయితే ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శక్తి యాప్ డౌన్ అదే ఏదైతే శక్తి స్కీమ్ డౌన్ జీవో 97 రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి అంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలకు తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధానంగా అయితే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మాకు ఈ జీవో నంబర్ 97 వల్ల నష్టం జరుగుతుంది. కొత్త విధానంతో మేము బీటెక్ చేయడానికి అవకాశం లేదు. కేవలం డిప్లొమాతోని ఉద్యోగంలో చేరితే కనీస జీతాలు గిట్ట మనకు సరిగా రావు. దాంతో మా కుటుంబాలు గిట్ట పోషించలేము. మాకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. మా లక్ష్యాలను నెరవేర్చేందుకు మేము చదువుతున్నాం. కానీ ఈ శక్తి స్కీమ్ ని వెంటనే ఆపి పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సునీత. రైట్, యా సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్స్. ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో పంటల సాగు భారీగా తగ్గింది. వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా ఈ ఏడాది నెలన్నర రోజులకు పైగా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. వాతావరణంలో వేడి తీవ్రత కూడా తగ్గడం లేదు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు వ్యవసాయాధికారులు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించడంతో వరి సాగు చేసే రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. అధికారుల ముందస్తు ప్రణాళిక ప్రకారం పంటల సాగు అంచనా సైతం తప్పింది. వర్షాకాలంలో వ్యవసాయాధికారులు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటల సాగు లక్ష్యాలను ఖరారు చేస్తారు. ఈ ఏడాది కూడా 4,15,420 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని అంచనాతో ప్రణాళిక ఖరారు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో పంటల సాగు చాలా వరకు తగ్గినట్టు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావం వల్ల అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, సాగరాయకట్టు ప్రధానమైనటువంటి వ్యవసాయానికి ఆధారమైనటువంటి నీళ్లు అందించేటువంటి కాలువ సాగర్ కాలువ. ఈ ఏడాది సాగర్ కాలువలో చుక్క నీళ్లు లేక ప్రస్తుతం వెలువెలబోతుంది. ఎండిపోయినటువంటి నేపథ్యం ఉంది సాగర్ కాలువ. దీంతోనే ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి జలాలు రావడంతో రైతుల్లో కొంత ఆశ పుట్టింది. రైతులకు ఒక నమ్మకం కలిగింది. గతంలో గోదావరి జలాలు ఎప్పుడు ఖమ్మం జిల్లాకు వచ్చిన చరిత్ర లేదు. సీతారామ కాలువ ద్వారా గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు వచ్చేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో కొంత సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని రైతులు ఆశపడ్డప్పటికీ కూడా ప్రస్తుతం నీరు లేక పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే వైరా రిజర్వాయర్ కి దిగువన ఉండేటువంటి మేజర్ కాలువ సాగర్ కాలువ కింద సిరిపురం మేజర్ అని ఉంటుంది. దాని కింద దాదాపు ఇప్పుడు 12,000 ఎకరాల పంట సాగు చేసినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అదంతా కూడా ఎండిపోయే దశలో ఉన్నట్టుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న వైరా ఇరిగేషన్ కార్యాలయం ముందు అఖిల పక్షానికి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అట్లాగే రైతులు కూడా ధర్నా చేసి నీళ్లు ఇచ్చి పంటలను ఆదుకోవాలంటూ ప్రభుత్వాలు వేడుకున్నారు. ఒక ఎస్ఐ కాళ్ల మీద పడి రైతు నీటి గురించి విడుదల చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ప్రపంచం అంతా చూసింది. ప్రస్తుతం అయితే ఖమ్మం జిల్లాలో పంటల సాగు భారీగా కూడా అక్కడక్కడ సాగు చేసినటువంటి వరి ఆందోళనకు గురి చేస్తా ఉంది. ఎందుకంటే నీళ్లు వస్తాయనో లేకపోతే వర్షపాతం సకాలంలో వర్షం వస్తుందనేటువంటి నమ్మకంతో రైతులు సాగు చేశారు. ఇప్పుడు ఆ పంటతో కూడా ప్రమాదంలో పడింది. ముఖ్యంగా సాగర్ ఎడమకాలువ కింద సాగైనటువంటి కుసుమంచి, నేలకొండపల్లితో పాటు ఖమ్మం రూరల్ మండలం అట్లాగే మదిరకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున అట్లాగే వైరా దాని తర్వాత సత్పల్లి నియోజకవర్గాలలో వేలాది ఎకరాల పంట సాగు చేశారు. అదంతా కూడా ఇప్పుడు ప్రమాదం ప్లేన్లో పడివచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ వర్షం చుక్క రావట్లేదు. మబ్బులు పడుతున్నప్పటికీ కూడా అది వర్షంగా మారే పరిస్థితి లేదు. వర్షం పడకపోతుందని చెప్పి కూడా కలెక్టర్లు చెప్తున్నారు. సో మొత్తంగా కూడా పంట సాగు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతోంది. థ్యాంక్ యూ సాంబా. ఇక నల్గొండ జిల్లాలో విద్యుత్ కోతలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఎడాపెడా విధిస్తున్న కోతలతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అనధికారికంగా కోతలతో పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఫీడర్ ఛానల్ కింద 10 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుండటంతో అది ఎటూ సరిపోవడం లేదంటూ మండిపడుతున్నారు.
ఇప్పటికే జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, వేసవి తాపం పెరగడంతో పొలాల్లో వరి నాట్లు సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. బోర్ల కింద, బావుల కింద పంటలు సాగు చేసుకుంటున్న వాళ్ల పరిస్థితి అయోమయంగా మారిందని రైతులంటున్నారు. విపరీతమైన విద్యుత్ కోతల వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని, ఓవర్లోడ్ వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. రాము, విద్యుత్ కోతలతో అన్నదాతలు అవస్థలు పడుతున్నట్టు తెలుస్తుంది. అటు ఎల్నినో ప్రభావంతో పంటలు సరిగా వేసే దిక్కులేదని వాపోతున్నారు. మోటార్లు, వాటర్స్ అవకాశం ఉన్న వాళ్ళు వేసుకున్నా కూడా ఇటు కరెంటు కోతలతో కూడా ఇంకో ఇబ్బంది వచ్చిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది కదా. ప్రస్తుతం సిచ్యుయేషన్ ఎలా ఉంది? రైతులు ఏమంటున్నారు రాము? సునీత, నల్గొండ జిల్లాలో ప్రతి వానాకాలం సీజన్ లో కూడా 12 లక్షల ఎకరాల్లో వరి పంటలన్నీ కూడా పచ్చ కలకల్లాడేవి. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో కేవలం 20% మాత్రమే, అంటే 2 లక్షల ఎకరాల్లో మాత్రమే బోర్ల బావుల కింద పంటలు సాగు చేశారు. అక్కడ కూడా నీటి వనరులు సరిగా లేక విద్యుత్ సంబంధించిన సమస్యలతో రైతులైతే విలువలాడుతున్న పరిస్థితి. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అధికారికంగా ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా అనధికారికంగా కోతలు తీస్తున్నారు. రోజులో కేవలం 9-10 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి వేళలో, అపరాత్రి వేళలు ఇస్తుండడంతో రైతులందరూ కూడా అర్ధరాత్రి వేళలో, రాత్రి అంతా కూడా పొలాల వద్ద జాగారాలు చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి కరెంటు కూడా నాణ్యతగా లేకపోవడంతో ఆ మోటార్లను కూడా కాలిపోతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లను కూడా ట్రిప్ అవుతూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి, ఫీడర్ ఛానల్ కూడా కాలిపోతుండటంతో ఆ అదనపు భారం కూడా రైతుల పైన పడుతుంది. దీంతో అన్నదాతలు అయితే బోర్ను విలిపిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలని కూడా పడిపోయి చిన్న చిన్న నీటి వనరులు ఉంటే అక్కడ మోటార్లు బిగించుకుంటే వ్యవసాయ సంబంధించినటువంటి కరెంటు కూడా ప్రభుత్వం సరిగా ఇవ్వట్లేదంటూ కూడా ప్రతిరోజు సబ్స్టేషన్ ముందు ఎక్కడో కూడా రహదారులపైన రైతులు ధర్నా చేస్తూ తమ ఆవేదన వెలిపిస్తా ఉన్నారు. అధికారికంగా 24 గంటలు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఏదైనా విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు ఆ విద్యుత్ పరికరాలు కానీ, అదేవిధంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి వస్తువులు కూడా ప్రభుత్వం దగ్గర, ఆ శాఖ దగ్గర ఎక్కడ కూడా అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలో 1000 మంది రైతులు తమకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సంబంధించినటువంటి విద్యుత్ లైన్లు కావాలని అర్జీలు పెట్టుకుని 2 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసాలాగా ఎదురు చూసినప్పుడు కూడా ఏ ఒక్క అడుగు కూడా ముందు పడట్లేదు. కొత్త ట్రాన్స్ఫార్మర్ మాట మర్చిపోయారు. కొత్త సబ్ స్టేషన్ నిర్మాణం అయితే దాదాపుగా ఎక్కడ కూడా జరగట్లేదు. దీంతో లోడ్ ఎక్కువైపోతుంది. లో వోల్టేజ్ తో పంట పొలాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఎండిపోతుంటుంది. ఒక దుర్భిక్ష పరిస్థితి నల్గొండ జిల్లా నెలకొంది. థ్యాంక్ యూ రాము. మాజీ మంత్రి ఎర్రబెల్లి పాదయాత్రలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. బలవంతంగా ఆయన పోలీస్ వాహనం ఎక్కించాలని చూశారు. ఈ పెనుగులాటలో ఎర్రబెల్లికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆయన నుడికి గీసుకుపోయిన గాయమైంది. స్థానిక ఆసుపత్రిలో ఎర్రబెల్లికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. జనగామ జిల్లా రైతులకు సాగునీరు విడుదల చేయాలంటూ కాలువ బాట పట్టారు ఎర్రబెల్లి. దేవరుపల మండలం సింగరాజుపల్లిలో రైతులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల విపరీత వైఖరిపై ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కోసం పోరాటం చేయడం తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే గౌరవం లేదని నిప్పులు చెరిగారు ఎర్రబెల్లి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మాజీ మంత్రి ఎర్రబెల్లి పాదయాత్రలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? రైతుల పక్షాన నిలిచే విధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పృహ రావాలి, కనీసం వాళ్లకు కనువిప్పు కలిగి రైతాంగానికి సాగునీరు అందించాలని ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువల వెంట ఆయన పాదయాత్ర రైతులతో చేసినటువంటి సందర్భము. ఇవాళ దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి కాలువల ద్వారా సాగునీరు అందించాలి అని దేవరూపుల మండలం ఇటు ధారావత్
తండా నుంచి సింగరాజుపల్లి వరకు ఆయన పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి, కాలువల వెంట కిలోమీటర్ల మేర రైతులతో కలిసి నడిచినటువంటి తీర్పు మనకు కనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సింగరాజుపల్లిలో రైతులతో కలిసి ఆయన ధర్నా కూర్చున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఆయనను బలవంతంగా దురుసుగా ప్రవర్తించి లాక్కు వెళ్లి ఆ పోలీస్ వాహనంలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఆయన సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ప్రజల కష్టాలు సుఖాల్లో ఆయన పాలు పంచుకున్నటువంటి నాయకుడు. రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా రైతులకు భరోసాగా ఉండాలని ఇవాళ ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ఆయన మీద పోలీసులు అయితే దురుసుగా ప్రవర్తించినటువంటి తీరైతే మనకు కనిపించింది. పోలీసుల ప్రవర్తన, ఆ దురుసు ప్రవర్తనతో ఆయనను లాక్కు వెళ్లి బలవంతంగా పోలీస్ వాహనంలో కూర్చోబెట్టడంతో అప్పటి వరకు ఆయన ఎండలో రైతుల కోసం పాదయాత్ర చేశారు. అప్పటికే ఆ రైతులతో ధర్నా చేశారు ఎండలో. ఆయనను ఆ విధంగా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడం, దురుసుగా ప్రవర్తించడంతో ఆయన సొమ్మసిల్లి కొద్దిసేపు అయితే పోలీస్ వాహనంలోనే ఉన్నారు. అక్కడి నుంచి ఆయనను దేవరపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. ఆయనకు తలకు కూడా స్వల్ప గాయమైంది. అంటే ఆ పోలీసుల అటు లాగడం ఇటు లాగడం లాంటి ఆ తోపులాటలో వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితుల్లో తోపులాటలో దయాకరావు గారికి స్వల్ప గాయం కూడా అయింది. ఆయన వెంటనే స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడ ఆయనకు బ్యాండేజ్ వేసి పంపించినటువంటి తీరు మనకు కనిపించింది. ఒకవైపు ఎమ్మెల్యే స్థానికంగా అక్కడ ఉండేటువంటి రైతుల సమస్యలు పట్టించుకోరు. మాజీ మంత్రిగా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసినటువంటి నాయకుడు, ఆ ప్రాంత రైతుల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు, గతంలో ఆ ప్రాంతంలో సాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడుగా రైతుల పక్షాన అండగా నిలిస్తే ఈ విధమైనటువంటి దురుసు ప్రవర్తన పోలీసులకు ఏంటన్నటువంటి అంశాన్ని కూడా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నటువంటి తీర్మానం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవికాంత్. ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నేరుగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని ఎవరు విమర్శించని విధంగా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి ముఖ్యమంత్రి వరకు ఆయన వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు. అటు రేవంత్ సోదరుల దోపిడీని సైతం ఎండగట్టారు. కొండలరెడ్డి షెల్ కంపెనీలకు 200 కోట్ల భూమిని దారాదత్తం చేశారని కుండ బద్దలు కొట్టారు. తనను టచ్ చేస్తే రేవంత్ ఫ్యామిలీ దోపిడీని ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు కొండా సుస్మిత. తాజాగా మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయం కాకరేపుతోంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేసిన గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని కాంగ్రెస్ అసమ్మతి నేత జగన్మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యలు ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమం గురించి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కనీస సమాచారం ఇవ్వకపోవడంతో రచ్చ మొదలైంది. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వరంగల్, మంచిర్యాలలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ కొండ సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి పిసిసి కొండ సురేఖకు చేసింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పినటువంటి కొండ సురేఖ పిసిసి కమిషనర్ సంఘానికి అయితే వివరణ ఇచ్చారు. ఆ కొండ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, ఏదైతే రాజకీయాలకు బంధుత్వానికి సంబంధం లేదు, నేను పార్టీ
నియమావళికి క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని, నాకు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధం లేదనే విధంగా వివరణ అయితే ఇచ్చారు. ఈ వివరణకు సంబంధించి కాంగ్రెస్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈమె వ్యాఖ్యలకు సంబంధించి రియాక్ట్ అయ్యారు. దీనికి ఖచ్చితంగా సురేఖ వివరణ ఇవ్వాలని చెప్పి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫై అవుతుందా, పార్టీ ఏ రకంగా ఆమె వివరణను పరిగణిస్తుంది, ఒకవేళ వివరణకు సాటిస్ఫై కాకపోతే తర్వాత చూస్తామని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కొండా సురేఖ వివరణకు సంబంధించి సాటిస్ఫై కాకపోతే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. కొండా సురేఖ మాత్రం తనకు ఎటువంటి సంబంధం లేదు, ఇది రాజకీయంగా బంధుత్వానికి రాజకీయానికి ముడిపెట్టొద్దు అని చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.